హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హేమంత్. మనకి టీఎస్ వెబ్సైట్ 2024 సిరీస్‌లో భాగంగా ఇవాళ మనం సెవెంత్ వీడియో చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోస్‌లో మనకి టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ బేస్డ్ ఆన్ ప్లేస్‌మెంట్ అండ్ 2023, 2022 కట్ ఆఫ్స్ వాటిని బేస్ చేసుకొని మనం టాప్ 20 కాలేజెస్ అనేవి ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే టైంలో టాప్ 20 కాలేజెస్ ఏవని మీకు తెలియాలి అనుకుంటే ఆ వీడియోని రిఫర్ చేయండి. అది డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఆడి డీటెయిల్స్ కూడా మనం ఒక వీడియో చేసాం. అది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయడం. అండ్ ఓయూ, సిబిఐటి కాలేజెస్ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి 2023 అంటే క్యాస్ట్ వైజ్గా, ఏ బ్రాంచ్ వైజ్గా అవన్నీ మన కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అవి మీకు వ్యవస్థను ఇచ్చుకునే టైంలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఎంసెట్ సిరీస్లో భాగంగా ఇవాళ మనం సెవెంత్ వీడియో అనేది చేయబోతున్నాం. ఈ 2024 ఫస్ట్ కేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ కేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. స్లాట్ బుకింగ్ నుంచి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ దాకా మీరు ఏమేమి చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. టీఎస్ వెబ్సైట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ డేట్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే మనం ఏ రోజు కన్వీనియంట్గా ఉన్నాం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు కదా, 27/6/2024 టు మనకి 5/7/2024 ఈ డేట్స్ మధ్యలో మనం ఒక డేట్ చూజ్ చేసుకోవాలి. ఆ చూజ్ చేసుకొని అంటే మనం ఎప్పుడు కన్వీనియంట్గా ఉన్నాం ఆ చూజ్ చేసుకొని ప్లస్ టైమింగ్ కూడా చూజ్ చేసుకోవాలి. ఆ రెండు చూజ్ చేసుకొని మనం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతకి మనం ఫీ పేమెంట్ అనేది చేయాలి. అంటే పలానా డేట్ రోజు నువ్వు వెళ్తా ఆ రోజుకి నువ్వు పేమెంట్ అనేది చేసుకొని స్లాట్ బుక్ అనేది చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటావో అప్పుడు నువ్వు డైరెక్ట్ ఏ రోజైతే అంటే మనం ఇక్కడనే సెంటర్ కూడా బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్లో ఏమేంటంటే మనం ఫస్ట్ ఫీ పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత నువ్వు కన్వీనియంట్ టైం అండ్ డేట్లో నువ్వు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అది కూడా నీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లు అంటే లైక్ మనకి నియర్ బై వెరిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం నియర్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం స్లాట్ అనేది బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది నువ్వు స్లాట్ బుక్ చేసుకున్న టైం అండ్ డేట్కి వెళ్ళి అటెండ్ అయ్యి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేయాలి. ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఫస్ట్ టైం చేసిన స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది మనం ఎప్పుడు అటెండ్ అవ్వాలి అంటే 29/6/2024 టు 6/7/20 ఈ 2 డేస్లలో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని రెస్పెక్టెడ్ నువ్వు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ లైక్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే స్లాట్ బుకింగ్లో చూస్ చేసుకున్నావో ఆ సెంటర్కి వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఆ డేట్స్ వచ్చేసి మనకి 29/6/2024 టు 6/7/2020 ఈ 2 డేట్స్ మధ్యలో అంటే మనకి నియర్లీ ఒక 8 డేస్ దాకా ఉన్నాయి. ఆ 8 డేస్లో నువ్వు వెళ్ళి నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేసుకోవాలి. ఎక్సైజ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మనకి ఇక వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. నువ్వు ఎప్పటి నుంచి ఇచ్చుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి 30/6/2024 టు 8/7/2024 ఈ డేట్స్ మధ్యలో అంటే 30 నుంచి 8 దాకా అంటే 30 రోజు కూడా ఇచ్చుకోవచ్చు, 8 రోజు కూడా ఇచ్చుకోవచ్చు. ఈ డేట్స్లలో నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. థర్డ్ స్టెప్ ఏంది మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 30/6/2024 టు 8/7/2024 ఈ డేట్స్ మధ్యలో మనకి వెబ్ ఆప్షన్స్కి అనేవి మనం అప్లై చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఫార్మాట్ ఏంది అనేది మనం దాని గురించి సపరేట్ వీడియో చేస్తాం. అది ఈజీగా ఉంటుంది. నేను ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసిన ఆ ఫార్మాట్లో మీరు కనుక అంటే మీరు ఫస్ట్ కాలేజెస్ అన్నీ ఒక లీస్ట్ తయారు చేసుకొని ఆ ఫార్మాట్ ఎంటర్ చేసుకొని డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఏ రోజైతే మీకు ఒక 29న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే 30 రోజు నువ్వు ఎమ్మటే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ రోజు అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఫస్ట్ రోజు కూడా ఫస్ట్ డేటే ఫస్ట్ ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో ఆ రోజు కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్టర్ 30 తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం. మనకి 30 బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోలేరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా సరే. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా మీరు చేంజ్ చేసుకోవాలి. అప్పుడు దాకా మీరు మీ 8/7/24 దాకా మీరు ఆ వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడం కుదురుతుంది. తర్వాతకి 8/7/24 తర్వాతకి మీకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. అక్కడికి ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఏదైతే లాస్ట్ మోడిఫై చేసిరో ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి ఉండటం జరుగుతుంది.
అండ్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 12 అంటే మనకి 12న కానీ దానికి ముందు కానీ అంటే మనకి 8th రోజు మనకి వెబ్ ఆప్షన్ ఫ్రీజ్ చేసుకోవడం అయిపోతుంది. 12న అని డేట్ ఇచ్చారు, దానికంటే ముందు కూడా మనకి వెబ్ ఆప్షన్స్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరగవచ్చు, లేదా 12th రోజన్నా మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరగవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్. మీరు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా క్లియర్గా చూస్తే మీకు ఒక పూర్తి ఐడియా అనేది వస్తుంది స్కిప్ చేయకుండా. మనకి అప్పుడు మన సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీ పేమెంట్ అనేది మీరు వెబ్సైట్ ద్వారానే చేసుకోవచ్చు. ఆ టైమింగ్ వచ్చేసి మనకి 12/7/2024 టు 16/7/2024. ఈ 4 డేస్లో మీరు మీకు వచ్చిన కాలేజ్లో ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అయింది కదా, దానికి మీరు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఈ 2 చేస్తేనే మీకు వచ్చిన సీట్ అనేది మీకు ఉండటం జరుగుతుంది, లేదంటే అది మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవడం జరుగుతుంది. ఎక్కడ అంటే మనకి సీట్ అలాట్మెంట్ ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా సరే, మీ మొబైల్ నెంబర్ తప్పించినా సరే, మీ సీట్ అలాట్మెంట్కి సంబంధించి మీరు ఇచ్చిన కాలేజెస్ ద్వారా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూస్ చేసుకో. వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు మనకి సీట్ అలాట్మెంట్ ఏ రోజు మనకి సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ అయిందో డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ద ప్రొవిజనల్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ 12. మనకి 12th రోజు మనకి తెలిసిపోతుంది మనకి ఏ కాలేజ్ ఎక్కడ అనేది, ఏ బ్రాంచ్ అనేది. ఇప్పుడు మనకి కాలేజ్ సీట్ అనేది అలాట్ అయింది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఆర్ఓసి ఫామ్ నెంబరు, మనకి టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం లాగిన్ అయ్యి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ మెన్షన్డ్ ఇన్ ది ప్రొపోషనల్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ విత్ ది ప్రిస్క్రైబ్డ్ టైమ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ అండ్ టేక్ అడ్మిషన్ నెంబర్ టు కన్ఫర్మ్ ద ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ టేక్ అండ్ ద ప్రింటర్. మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. ట్యూషన్ ఫీ అనేది పే చేయకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవడం జరుగుతుంది. మనకి ఈ అలాట్మెంట్ ఆర్డర్ నెంబర్ తోటి, ఆర్ఓసి ఫామ్ నెంబర్ అండ్ ఆ టీజీపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ తోటి మనం లాగిన్ అయిన తర్వాత ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. ద క్యాండిడేట్స్ విత్ 0 ట్యూషన్ ఫీ, ఎవరికైతే 0 ట్యూషన్ ఫీ ఉన్నదో మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో కనిపిస్తుంది. మీరు ఇంత ఫీ పే చేయాలి, అంత ఫీ పే చేయాలి అనేది మనకి అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంత ఫీను మనం వెబ్సైట్ ద్వారా మనకు పే చేయాలి. ఇప్పుడు ఎవరికైతే మనకి 0 ఫీ ఉందో, షెల్ పర్ఫార్మ్ ద సెల్ఫ్ విత్ ఇన్ దిస్ ప్రిస్క్రైబ్డ్ డేట్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు మనకి 0 ఫీ ఉంది అని మనం కట్టాల్సిన అవసరం లేదు అని అనుకోవద్దు. మనం లాగిన్ అయ్యి మనకి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడే మనకి సీట్ అనేది ఉంటుంది, లేదంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ ద క్యాండిడేట్స్ టు పే మినిమం 5,000 అంటే మనం మినిమం అందరూ పే చేయాల్సిందే. మినిమం ఎంత? 5,000 ఫర్ SC ST అండ్ 10,000 ఫర్ అదర్ క్యాస్ట్ tuition fee, where tuition fee paid by the candidates is less than 5,000 SC ST and 10,000 others. ఇప్పుడు నీకు ఫ్రీ సీట్ వచ్చినా సరే SC ST క్యాండిడేట్స్ అయితే 5,000 పే చేయాలి, అదర్ దెన్ SC ST 10,000 అనేది పే చేయాలి. ద సేమ్ విల్ బీ రిటర్న్డ్ బ్యాక్ టు ది క్యాండిడేట్ హూ రిపోర్టెడ్ అలాట్ ది కాలేజ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్. ఇఫ్ ద క్యాండిడేట్ డిడ్ నాట్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ ద సేమ్ విల్ బీ ఫోర్ఫీటెడ్. అంటే మనకి ఇప్పుడు మీరు పే చేసిన మనీ అనేది ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి మనకి అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి ఫైనల్ ఫేస్ అయిపోయిన తర్వాతకి మనకి మీరు ఎంతైతే ఇప్పుడు 5,000 పే చేశారు కదా, ఆ 5,000 అనేది మీకు రిటర్న్ అనేది వస్తుంది. ఈ ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే, ఫీ అనేది పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే, ఆన్లైన్లో మనం పే చేసినాం కానీ రిపోర్ట్ చేయలేదు కాలేజ్కి వెళ్ళి, అప్పుడు మన ఫీ అనేది ఫోర్ఫీటెడ్ అంటే మనకి రాదు. ఇక ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళ ఫైనల్ ఫేజ్ తర్వాత మనకి రిటర్న్ అనేది. క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు టేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ కేస్ రీఫండ్స్ ఇఫ్ ఎనీ ద అమౌంట్ విల్ బీ రీమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ ఇన్ టు ది సేమ్ అకౌంట్ ఫ్రమ్ విచ్ ద పేమెంట్ వాస్ మేడ్. అంటే ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం, ఇప్పుడు మన ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో నుంచి చేసినాం, ఒకవేళ పేమెంట్ అనేది జరగకపోతే అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. అది ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ అకౌంట్కి రిటర్న్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో మనం పేమెంట్ చేసేటప్పుడు మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తే ఒకవేళ ఏమైనా ఒకవేళ మనకి రీఫండ్ కానీ ఏమైనా వచ్చినా సరే అవి మన అకౌంట్లో పడతాయి, వాళ్ళ అకౌంట్. ఇప్పుడు మీరు 5,000 పే చేశారు, అలాటెడ్ అయింది, మీరు కాలేజ్కి పోయి రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫైనల్ ఫేజ్ తర్వాత మీ అమౌంట్ అనేది మీకు పడుతుంది. అప్పుడు మీరు నెట్ సెంటర్ వాళ్ళని ద్వారా కట్టిస్తే వాళ్ళకే పడుతుంది తప్ప మీకు పడదు. సో మీరు పేమెంట్ చేసే టైంలో మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి మీరు పేమెంట్ చేస్తే ఆ అమౌంట్ అనేది మీకే రిటర్న్ బ్యాక్ పడుతుంది. సో అది ఒక పాయింట్ చూసుకోండి.
ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అండ్ వాటి తర్వాత చేయాల్సిన ప్రాసెస్. మన సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అండ్ మనకి డాక్యుమెంట్స్ సంబంధించి అంటే వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోపోవాలో ఆ పూర్తి వీడియో డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ మనకి వెరిఫికేషన్ తీసుకువెళ్ళాలో ఆ డీటెయిల్స్ అనేవి కింద వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా మీరు డైరెక్ట్ వెళ్ళి తెలుసుకోండి. ఇది ఓవరాల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. మీకు అంటే ఎవరికైతే కావాలనుకుంటారో దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ అనేది ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాయి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. Thanks for watching. For more updates, please subscribe and like our channel. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. అలా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్ ఆర్ పీపీటీస్ అన్నీ నేను అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్ అలా క్లిక్ చేసి వెళ్తే మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హేమంత్. టీఎఫ్సెట్ 2024 సిరీస్లో భాగంగా ఈ 8th వీడియో. ఇంతకుముందు మనం టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, గవర్నమెంట్ కాలేజెస్ గురించి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. అవన్నీ మన ఛానల్లోనే చూసి తెలుసుకోండి. మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో చాలా యూజ్ అవుతాయి అవి. ఒకసారి వాటిని చూసుకొని మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు లింక్ అనేది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి దాన్ని చూడండి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రాలేదో సీట్ ఇప్పుడు అంటే సాటిస్ఫై లేరు మీకు వచ్చిన సీట్స్ తోటి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. టీఎస్ ఎప్సెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇందులో మనకి సేమ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లాగానే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనం ఫస్ట్ ప్రాసెస్ ఏంది స్లాట్ బుకింగ్. ఇందులో కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్కి అటెండ్ కాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు, వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. అది స్లాట్ బుకింగ్ డేట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ స్లాట్ బుకింగ్ డేట్ వచ్చేసి మనకి 19/7/2024 రోజు మన స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఒకటే రోజు మనకి టైం ఇచ్చారు స్లాట్ బుకింగ్కి. ఆ రోజు వెళ్ళి మీకు రెస్పెక్టెడ్ నియర్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టైం చూస్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎవరు వెళ్ళాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27/2024 రోజున మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది చేసుకోవాలి. అండ్ మనకు ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న రోజు అంటే 27/2024 రోజు నుంచి 21/7/2024 ఈ 2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సాటిస్ఫై లేని వాళ్ళు ఈ 2 డేస్లో మళ్ళీ మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అవుతుంది. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21/7/2022 మనకి 20/7/2024 అండ్ 21/7/2024 ఈ 2 డేస్లో మీరు మోడిఫై చేసుకోవచ్చు. అంటే మీరు 20 రోజు ఇచ్చారు, మీకు అది నచ్చలేదు, 21 రోజు వాటిని మోడిఫై చేసుకోవచ్చు. ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ ఉంటుందో అదే తీసుకోవడం జరుగుతుంది. అది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు 21/7/2024 రోజున అది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. మీరు లాస్ట్ మోడిఫైడ్ ఏదైతే అవే ఫ్రీజ్ అవుతాయి. తర్వాతకి మనకి అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 24/7/2024 రోజున సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ట్యూషన్ ఫీ ఇప్పుడు మన సెకండ్ ఫేజ్లో అలాట్ అయింది. సెకండ్ ఫేజ్ అలాట్ అయిన తర్వాతకి మన ట్యూషన్ ఫీ అనేది ఎప్పుడు పే చేయాలి అంటే 24/7/2024 to 26/7/20 ఈ 3 డేస్లో మనం ట్యూషన్ ఫీ పే చేయాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. అంటే ట్యూషన్ ఫీ అనేది మనం త్రూ వెబ్సైట్ ద్వారా చేస్తాం అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి కాలేజ్కి వెళ్ళి చేయాలి. అండ్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, వాళ్ళ కాలేజ్ వాళ్ళకి ఇది మీకు సంబంధం లేదు. ఎవరైతే డీటెయిల్స్ అనేవి కాలేజెస్ అనేది అప్డేట్ చేస్తాయి ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిందో ఆ డేట్ వచ్చేసి మనకి 27/7/2024 అండ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అనేది మీరు అఫీషియల్గా వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి 24/7/2024 రోజున జరుగుతుంది. మనకి వెబ్సైట్లో కూడా మనం వెళ్ళి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మనం ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. మీ కాలేజ్లో అంటే మీ బ్రాంచ్లో ఎంతమంది ఉన్నారు, మీ బ్రాంచ్ ర్యాంక్స్, కట్ ఆఫ్స్ అనేవి అన్నీ ఇలా మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీరు అందులో వెళ్ళడం జరుగుతుంది.
అండ్ ఈ సెకండ్ ఫేజ్ ఎవరైతే ఎలిజిబుల్ ఆ క్యాండిడేట్స్ గురించి మనం చూసుకుందాం. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఇఫ్ దే హ్యావ్ నాట్ అటెండెడ్ ఎర్లియర్ అండ్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదో వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ యూజింగ్ దేర్ ఓల్డ్ పాస్వర్డ్ లాగిన్ ఐడి ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ నౌ అవైలబుల్ and consequential expenses that may arise in the process of allotment as per schedule mentioned above. And it is advised to exercise option for interested colleges only, assuming that the vacancies are available in the course of their చూస్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 8 అలాట్మెంట్ అయిపోయిన తర్వాతకి మీకు ఆడ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఆడ ఆ కాలేజెస్లో ఏ బ్రాంచ్కి ఎంతమంది లాగిన్ అయ్యారు, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాతకి మీరు డైరెక్ట్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి ఆ కాలేజెస్ కొడితే మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది అలాట్ అయ్యారు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అలా ఎన్ని సీట్స్ ఉన్నాయో మీకు ఒక దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సీట్స్ని అంటే మీకు ఏ బ్రాంచ్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ కాలేజ్ కావాలి, ఆ సీట్ ఇప్పుడు పర్టికులర్ కాలేజ్ కావాలి, ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఎన్ని ఫిల్ అయినాయి, ఇంకెన్ని లెఫ్ట్ ఎవరు ఉన్నాయి, ఆ సీట్స్ మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్కి, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళు డైరెక్ట్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి తోటి మనం డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అది కూడా మీరు ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు నచ్చకపోతేనే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ నచ్చింది, సెకండ్ ఫేజ్ కూడా ఇచ్చిరనుకో ఫస్ట్ ఫేజ్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ ఫేజ్ వస్తుంది. సో మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తెలుసుకొని మరి ఇచ్చుకోండి. అండ్ హూ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చి వాళ్ళకు కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది బట్ సీట్ రాలేదు, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది బట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోలేదు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో, సో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి అనేది అటెండ్ అవ్వచ్చు. హూ హ్యావ్ ఎ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పిరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. మనకి ఒక సీట్ వచ్చింది అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు కానీ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, బెటర్ ఆప్షన్ కోసం ఇంకో కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా మనం సెకండ్ వెబ్ ఆప్షన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోట్ ఏమంటే ఆప్షన్స్ గివెన్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సైజ్ ఆప్షన్ ఏ ఫ్రెష్ ఇన్ సెకండ్ ఫేజ్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్ ఇచ్చిన వెబ్ ఆప్షన్సే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉండవు, మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి కూడా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. మీరు ఫస్ట్ ఫేజ్ ఇచ్చినాం కదా సెకండ్ ఫేజ్కి అయ్యే ఉంటాయని అనుకోవద్దు, మీరు మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. ఎవరైతే ఫస్ట్ అలాట్మెంట్ అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్తో సాటిస్ఫై ఉండి అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసారు, ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి వాళ్ళు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వద్దు. హవెవర్ దే హ్యావ్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ బిట్వీన్ 24/7/2024 to 26/7/2024. వీళ్ళు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఈ డేట్స్లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. లేకపోతే అదర్వైజ్ యువర్ అలాటెడ్ సీట్స్ అండ్ క్యాన్సిల్స్. అంటే మీ అలాటెడ్ సీట్స్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వకుంటే మీకు అలాటెడ్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ ఈస్ అలాటెడ్ యాజ్ పర్ ది ఆప్షన్స్ ద వేకెంట్ సీట్ విల్ బి అలాటెడ్ టు ది నెక్స్ట్ మెరిటియస్ క్యాండిడేట్ అండ్ హెన్స్ దే విల్ నాట్ క్లెయిమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. ఇప్పుడు మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసారు, సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు మీకు అంటే సెకండ్ వెబ్ ఆప్షన్ మంచి సీట్ రాలేదు, మీకు ఫస్ట్ ఫేజ్ నచ్చింది కానీ అది ఏమవుతుందంటే మీకు ఇక రాదు. ఎవరైతే మీ అంటే మీ సీటు నెక్స్ట్ మెరిటెడ్ స్టూడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ సీట్ అనేది అలాట్మెంట్ అవడం జరుగుతుంది. మీరు సెకండ్ ఫేజ్లో సీట్ నచ్చగలేదు, నాకు ఫస్ట్ ఫేజ్ సీటే కావాలి అనుకుంటే మీరు అందుకే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది సాటిస్ఫై అయినాక మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఫస్ట్ ఫేజ్ సీట్ మాత్రం మళ్ళీ మీకు రిటర్న్ రాదు. ప్రొసీజర్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ మెన్షన్ అబౌవ్. క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్సైజ్ హ్యాస్ మెనీ యాజ్ ఆప్షన్స్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ సీట్. ఇది మీకు అంటే సీట్ రాలేదని బాధపడకుండా చాలా కాలేజెస్ ఇచ్చుకోమని వాడు పాయింట్ రాస్తుండే.
The provisional second phase allotment of seat will be placed in the website and second phase allotment seat అని ఈ వెబ్సైట్లో అనేది ఈ వెబ్సైట్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా అంటే వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాతకి మీరు ఎలా ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి అనే దాని గురించి అది మనకి ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, ROC బాన్ ఉంటుంది, టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ వీటితోటి లాగిన్ అయ్యి మన పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే ఫీ ఉంటుందో అంత అనేది మనం ఆన్లైన్ ద్వారా మనకి పేమెంట్ అనేది చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చెప్పిన కదా క్లియర్ డీటెయిల్గా 5,000 అనేది మినిమం ఉంటుంది. వాళ్ళు అంటే ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా సరే సెకండ్ ఫేజ్లో 5,000 అనేది పే చేయాల్సింది. అంటే మినిమం ఫీ అనేది 5,000 SC/STకి అండ్ 10,000 ఫర్ అదర్ దెన్ SC/ST క్యాస్ట్ వాళ్ళకి పే చేయాలి. వాళ్ళ ఫీ అనేది ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అనేది అది రిటర్న్ బ్యాక్ అవుతుంది వాళ్ళ అకౌంట్లోకి. అందుకే మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీ అకౌంట్స్ ద్వారానే ఫీ పేమెంట్ అనేది చేయండి. ఇన్ కేసు ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ ఆ మనీ అనేది మీ అకౌంట్లోకే రీఫండ్ అవుతుంది. సో మీ అకౌంట్స్ ద్వారా ఫీ పేమెంట్ చేస్తేనే బెటర్. ఆన్లైన్ ద్వారా వాళ్ళ దగ్గర ఫీ పేమెంట్ చేస్తే వాళ్ళకి పడిపోతుంది కాబట్టి మీ అకౌంట్స్ ద్వారా చేసుకోవడం బెటర్. అండ్ మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాతకి మీకు అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా వాళ్ళ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి సెకండ్ ఫేజ్లో. హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఒక జిరాక్స్ సెట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాలేజ్ వాళ్ళకి ఎక్కడైతే మీకు అలాట్ అయిందో. క్యాండిడేట్స్ గాట్ అలాటెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఎవరైతే అంటే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళు అనేది కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకుంటే వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కుదరదు. ఇవి నోట్ పాయింట్స్. ఏంటిది ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. TC అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవడం కుదరదు. ఇది మీకు ఒక ఐడియా ఉండడం కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి డీటెయిల్స్ అనేవి ఒక షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఈస్ అవైలబుల్. అది మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఫర్దర్గా అండ్ ఈ PPTs ఇవన్నీ మీకు కావాలి అంటే డైరెక్ట్గా గ్రూప్లో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవుతే మీకు వెబ్ ఆప్షన్స్ కానీ వెబ్సైట్ అయిపోయేదాకా మీకు ఒక క్లారిటీతో ఉండడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.